హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తాలింపు స్టూడియో. ఇవాళ మనం మలయాళం లాంగ్వేజ్లో సంచలనం సృష్టిస్తున్న మంజుమేల్ బాయ్స్ అనే సినిమా గురించి మాట్లాడుకుందాం. ఇది February 22nd రిలీజ్ అయింది మలయాళంలో. అక్కడక్కడ హైదరాబాదు ఇలాంటి అదర్ స్టేట్స్లో కూడా రిలీజ్ అయింది, బట్ మలయాళం లాంగ్వేజ్లోనే ఉంది విత్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్. అసలు ఎందుకని ఈ సినిమాని ఒక సంచలనం అని ఎందుకు అంటున్నారంటే, February 22nd రిలీజ్ అయిన సినిమా ఇవాళకి 100 కోట్లు కలెక్ట్ చేసింది, 100 crores. చాలా తక్కువ బడ్జెట్లో, చాలా కాంపాక్ట్ నార్మల్ ఆర్టిస్టులతో ఒక కొత్త ప్యాటర్న్లో చేసిన సినిమా అని చెప్పాలి మంజుమేల్ బాయ్స్. మంజుమేల్ బాయ్స్ మెయిన్ లీడ్స్గా సౌబిన్ షాబిర్ అండ్ శ్రీనాథ్ బస్సి అనే మెయిన్ లీడ్, వాళ్ళిద్దరూ మెయిన్ ఆర్టిస్టులుగా చెప్పొచ్చు. మిగతా ఫ్రెండ్స్ క్యారెక్టర్లో ఒక 10 మంది ఫ్రెండ్స్ ఉంటారనమాట. అందరూ ఎక్స్ట్రాడినరీగా చేశారు. వాళ్ళిద్దరు మెయిన్ లీడ్స్గా. చిదంబరం అనే ఆయన డైరెక్షన్లో ఆయనే రాసి ఆయనే డైరెక్ట్ చేసాడు ఈ సినిమా. ఇది ట్రూ ఈవెంట్స్, నిజంగా జరిగిన ఒక కథను బేస్ చేసుకొని దీనికి ఒక సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇచ్చారని చెప్పాలన్నమాట. ఈ సినిమా కథ విషయానికి వస్తే, కేరళలో ఒక ఊరు మంజుమేల్ అనే ఊర్లో ఉండే ఒక క్లబ్ అనమాట. ఒక 20 మంది ఉండే క్లబ్లో ఫ్రెండ్స్, ఆ ఏరియాలో ఉండే క్లబ్లో వీళ్ళంతా ఒక గ్యాంగ్ అనమాట. అయితే వీళ్ళ ఏరియాలో జరిగే ఫంక్షన్లకి అన్నిటికీ వీళ్ళంతా కలిసి వెళ్ళి ఎంజాయ్ చేయటం. వీళ్ళకి ఊర్లో మంజుమేల్ బాయ్స్ అంటే ఊర్లో ఒక పేరు ఉంటుంది అనమాట. దీంట్లో వయసు తారతమ్యాలు ఏముండవు. పెద్దాళ్ళు ఉంటారు, చిన్నాళ్ళు ఉంటారు, పెళ్ళైన వాళ్ళు, పెళ్లి కాని వాళ్ళు, అందరూ ఈ క్లబ్లో ఉండే వాళ్ళు అందరూ కూడా ఈ మంజుమేల్ బాయ్స్ చాలా క్లోజ్గా ఫ్రెండ్స్ అనమాట. వీళ్ళు ఈ రోప్ లాగే గేమ్ను కూడా వీళ్ళు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు అనమాట. ఇలాంటి ఈ 10 మంది కుర్రోళ్ళు ఈ కుర్రోళ్ళు అంతా కలిసి ఒకసారి ఒక ట్రిప్కి వెళ్దామని ఫిక్స్ అవుతారు. గోవా దగ్గర మొదలుపెట్టి కొడైకెనాల్కి వచ్చి ఆగుతారు. వాళ్ళకున్న బడ్జెట్ కన్స్టెంట్స్కి వాటికి వీటన్నిటి మూలన వాళ్ళు గోవా దగ్గర స్టార్ట్ చేసి కొడైకెనాల్ వచ్చి ఆగుతారు. కొడైకెనాల్ వచ్చి ఆగి వీళ్ళందరిలో అందరూ ఫిల్టర్ అయిపోతారు అన్నమాట. కొంతమంది రాకుండా డ్రాప్ అయిపోయే వాళ్ళు అది చేసి ఇది చేస్తే మొత్తానికి 15 మంది తేలుతారు. 15 మంది కుర్రాళ్ళు తేలిన తర్వాత ఈ 15 మందిలో నుంచి వీళ్ళ దగ్గర ఉన్న బడ్జెట్కి వీళ్ళకి ఒక క్వాలిసే వస్తుంది. వీళ్ళ ఫ్రెండ్ సర్కిల్లోనే ఇంకొక ఫ్రెండ్ దగ్గర బండి ఉంటే ఆడు వేరే ట్రావెల్ కంపెనీ నుంచి ఒక క్వాలిస్ తీసుకొని ఇంకొక 5 మందిని డిలీట్ చేసి ఒక 10 మంది బెస్ట్ ఫ్రెండ్స్ మాత్రం బాగా క్లోజ్గా ఉండేవాళ్ళు 10 మంది కలిసి ఒక క్వాలిస్లో కొడైకెనాల్ బయలుదేరతారు. కొడైకెనాల్ బయలుదేరిన తర్వాత వీళ్ళు కొడైకెనాల్ చేరుకున్న తర్వాత అక్కడ రకరకాల ప్లేసెస్ చూస్తూ వెళ్తూ ఉంటారనమాట. ఈ క్రమంలో ఒక ఫ్రెండ్ ఏం చెప్తారంటే, గునా కేవ్స్ అని ఒకటి ఉంటుంది, అది చూద్దామని చెప్పి సరే అని అందరు వెళ్ళి గునా కేవ్స్ని చూడడానికి వెళ్తారు. గునా కేవ్స్కి నేను వెళ్ళాను ఇంతకుముందు కొడైకెనాల్ వెళ్ళినప్పుడు. కానీ మనందరం ఒక ప్లేస్ దాకా వెళ్తాం అనమాట. ఇట్లా చెట్లు వేర్లులా ఉంటుంది ఒక స్పాట్. అది ఎక్కి వెళ్ళిన తర్వాత ఒక వ్యూ పాయింట్ లాగా ఒకటి చూసేసి అందరం అక్కడి నుంచి రిటర్న్ వచ్చేస్తాం. అక్కడి నుంచి వెళ్ళడానికి పర్మిషన్ ఉండదు. అక్కడి నుంచి రైట్ సైడ్ కిందకి వెళ్తే ఒరిజినల్గా కమల్ హాసన్ గారి గునా సినిమా షూటింగ్ జరిగిన కేవ్స్ ఉన్నాయని అప్పుడు మాకు కూడా చెప్పారు. అయితే వీళ్ళు అది చూడటం కోసం అడ్వెంచర్గా ఉంటుందని చెప్పి 10 మంది బాయ్స్ లోపలికి వెళ్తారండి. లోపలికి వెళ్ళిన తర్వాత వీళ్ళు మాట్లాడుకుంటా ఉన్న క్రమంలో అక్కడ ఒక చిన్న హోల్ లాంటిది ఉంటే ఆ హోల్లో వాళ్ళు ఒక ఫ్రెండ్ పడిపోతాడు. ఆడు కింద ఎక్కడో హోల్లో ఎక్కడో ఇరుక్కుపోతాడు. ఇప్పుడు అతన్ని లోపల నుంచి బయటికి తీసుకురావాలి. అసలు ఎలా బయటికి తీసుకొచ్చారు, ఎవరు బయటికి తీసుకొచ్చారు, అసలు ఈ 10 మంది ఫ్రెండ్స్ తన ఫ్రెండ్ని కాపాడుకోవడానికి ఇచ్చేసుకోవడానికి వాళ్ళు ఎలాంటి ఎఫర్ట్స్ పెట్టారు. అసలు సినిమా ఒక 15-20 minutes వాళ్ళ బ్యాక్ డ్రాప్ వాళ్ళందరినీ మనకు పరిచయం చేయడానికి తీసుకుంటారండి. ఆ తర్వాత వీళ్ళు కొడైకెనాల్ బయలుదేరిన దగ్గర నుంచి అస్సలు సినిమా అది మాటల్లో చెప్పలేని సినిమా అండి ఇది. నాకు తెలిసి ఈసారి ఇప్పుడు ఈ ఇయర్ కానీ ఆస్కార్కి ఫిలిమ్స్ పంపించాల్సి వస్తే కనుక ఖచ్చితంగా మంజుమేల్ బాయ్స్ని రిప్రజెంట్ చేయాలి. ఇండియన్ ఫిలిం సైడ్ నుంచి ఆస్కార్కి వెళ్ళాల్సిన సినిమా మంజుమేల్ బాయ్స్ అండి. ఎందుకంటే ఈ సినిమా మేకింగ్ చేసిన విధానం కానీ మొత్తం 109 రోజుల్లో షూట్ చేశారంటండి ఈ సినిమాని. ఎందుకు ఇంత ఇదిగా చెప్తున్నానంటే, అసలు వాళ్ళు ఎలా డిజైన్ చేశారో నాకు అర్థం కాలేదు. ఒరిజినల్ లొకేషన్ ఏది, సెట్ ఎక్కడ, ఏది సెట్ ఏది ఒరిజినల్ అనేది అర్థం కాదండి. ఆర్ట్ డైరెక్టర్ కూడా చింపవతలు పడేశాడు. ఇంకా అక్కడి నుంచి సినిమాని అసలు వాళ్ళు ట్రావెల్ చేసే విధానం, తమిళ్ పోలీస్ క్యారెక్టర్లు విధానం అసలు ఎంత న్యాచురల్గా అంటే ఒకానొక పాయింట్లో అసలు మనం పూర్తిగా సినిమాలోకి వెళ్ళిపోతామండి. అసలు మనం థియేటర్లో ఉన్నాము అనే ఫీలింగ్ మనకి ఎక్కడ కనిపించదు. పూర్తిగా మనం గునా కేవ్స్లో ఉంటాం. మనకు అసలు మనం ఒక మోడ్లోకి వెళ్ళిపోతాం. అలాంటి వాళ్ళు ఒక్కొక్క పర్ఫార్మెన్స్ వాళ్ళు అసలు అందరి కొత్త వాళ్ళు, ఒక 2-3 తప్ప మిగతా అంతా కొత్త వాళ్ళు అండి. అలా అందరినీ పెట్టి అసలు మనల్ని పిండి అవతలు పడేస్తాడండి. అసలు స్క్రీన్ ప్లే కానీ, కెమెరా వర్క్ కానీ, డిఐ కానీ, విజువల్ ఎఫెక్ట్స్ కానీ, ఎడిటింగ్ కూడా చెప్పాలండి ఈ సినిమాకి. వేరే ఒక సీక్వెన్స్ వీళ్ళకి దీనికి సైమల్టేనియస్గా మనకి ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడం కోసం దీనికి రిలేటెడ్గా వేరే ఒక
చైల్డ్ ఎపిసోడ్ని తీసుకొచ్చి దీంట్లోకి వాళ్ళు మిక్స్ చేసే విధానంలో ఎడిటర్ అసలు ఎక్స్ట్రాడినరీ వర్క్. టెక్నికల్గా ఇంత సౌండ్ ఉండే సినిమా ఈ మధ్యకాలంలో ఏది చూస్తున్నాను ఇండియన్ స్క్రీన్ మీద నేను చెప్తున్నాను. అలాంటి ఒక గొప్ప సినిమా మంజుమేల్ బాయ్స్. ఊరికే 100 కోట్లు కలెక్ట్ చేయలేదండి ఈ సినిమా. ఎవ్రీ ఆస్పెక్ట్ సినిమా మనం చూస్తున్నంతసేపు కూడా ఆ కుర్రోడిని కాపాడి బయటికి తీసుకొచ్చిన తర్వాత మనం ఊపిరి పీల్చుకుంటే ఆ తర్వాత మనలో ఇప్పుడు దాకా అలా పట్టిపెట్టుంటాం ఫీలింగ్స్ అన్నీ. ఫ్రెండ్షిప్ కోసం వాళ్ళు చేస్తున్న పట్టిపెట్టున్న ఫీలింగ్స్ అన్నీ క్లైమాక్స్లో ఇంకొక ఎండింగ్ ఇస్తాడండి, ఒక ఎమోషనల్ ఎండింగ్ ఇస్తాడు. అవన్నీ చెప్పదలుచుకోలేదు, నేను స్పాయిల్ చేయదలుచుకోలేదు. ఒక్కసారి మనం బరస్ట్ అవుతాం, కళ్ళల్లో నీళ్ళు వస్తాయండి. ఎలాంటోడికైనా కళ్ళు చెమర్చే ఒక అద్భుతమైన క్లైమాక్స్ అండి. ఇలాంటి ఒక సినిమాని నిజంగా థియేటర్లోనే ఎక్స్పీరియన్స్ చేయాలి, థియేటర్లో చూడాల్సిన సినిమా ఇది. ఒకవేళ మీ ఊర్లో ఎక్కడైనా మలయాళంలోనే ఉంటుంది, తెలుగు వర్షన్ ఎక్కడా లేదు. మలయాళంలో ఉంటే సబ్ టైటిల్స్ అయినా సరే అర్థం చేసుకోవడానికి ట్రై చేసి మీరు సినిమాకి వెళ్ళండి. కాసేపటికి మీరు లాంగ్వేజ్ బ్యారియర్ అనేది మర్చిపోతారు, సినిమాలోకి వెళ్ళిపోతాం మనం అసలు. అలాంటి ఒక గొప్ప సినిమా అండి మంజుమేల్ బాయ్స్ని. ఇలా మేము ఈ రన్నింగ్ బాగా మన అందరికీ తెలిసిన టైంలో థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయడం అనేది నిజంగా ఒక అదృష్టం అని చెప్పాలి. మంజుమేల్ బాయ్స్ లాంటి సినిమాని ఎవరు మిస్ కాకూడదు. మీ దగ్గర థియేటర్స్లో మీకు ఎవరికైనా మంజుమేల్ బాయ్స్ అవైలబుల్లో ఉంటే మంజుమేల్ బాయ్స్ సినిమా చూసి మీ ఒపీనియన్స్ని మాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరిన్ని సినిమా విషయాల కోసం, మరిన్ని రివ్యూస్ కోసం ఫాలో అవుతుండండి తాలింపు స్టూడియో. సైనింగ్ ఆఫ్ కళా సందీప్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.